ఇది ప్రజా వేదిక. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 2025లో దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారు మనకి 11 అవతారాలలో దర్శనం ఇవ్వనున్నారు. ఈ సంవత్సరం కొత్తగా ఒక అమ్మవారి అవతారాన్ని నవరాత్రుల్లో చేర్చారు. సాధారణంగా నవరాత్రులు అంటే 9 రాత్రులు అని, విజయదశమితో కలిపి మొత్తం 10 రోజులు నవరాత్రులు జరుపుకుంటాం. కానీ ఈ సంవత్సరం నవరాత్రుల్లో ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంది. దేవి నవరాత్రులు 9 రోజులకి బదులు 10 రోజులు ఉండనున్నాయి. విజయదశమితో కలిపి మొత్తం 11 రోజులు దసరా శరన్నవరాత్రులు జరగనున్నాయి. కారణం, ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందడంతో, అంటే ఒకే తిథి 2 రోజులు ఉండడం అన్నమాట. ఈ సంవత్సరం చవితి తిథి 2 రోజులు ఉండడంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో 1 రోజు పెరిగింది. కనుక 2025 దసరా శరన్నవరాత్రులను 11 రోజులలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ చవితి తిథి సెప్టెంబర్ 25వ తేదీ మరియు 26వ తేదీ ఉంది కాబట్టి సెప్టెంబర్ 25వ తేదీన కొత్తగా అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి తిథి వృద్ధి చెందుతుంది. దీనితో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరుగుతాయి. ఇంతకు ముందు కూడా 2016లో 11 రోజుల పాటు జరిగాయి. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కాత్యాయని దేవిగా అలంకారం చేయనున్నారు. ఈ 11 రోజుల పాటు 11 అలంకారాలలో దుర్గమ్మ మనకి దర్శనం ఇవ్వనుంది. ఈ అలంకారాలు, నైవేద్యాలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. కానీ మన 2 తెలుగు రాష్ట్రాలలో ఎంతో ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా భావించే కనకదుర్గ మహిమతో నిండి ఉన్న ఆ ఇంద్రకీలాద్రిపై అనుసరించే విధంగానే మనం కూడా ఆచరిస్తూ ఉంటాం. నేను కూడా ఆ విజయవాడ కనకదుర్గాదేవికి అనుసరించే విధంగానే అలంకారాలు, నైవేద్యాలు చూపించబోతున్నాను. ఎవరికి వారు తమ ప్రాంతీయ దేవాలయ ఆచారాలను బట్టి ఆచరించుకోవచ్చు. అవతారాలు మారుతూ ఉంటాయి, కానీ ఆ మూల శక్తి మాత్రం ఒక్కటే. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 2025లో మహాలయ అమావాస్య మరుసటి రోజు, అంటే ఈరోజు సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అక్టోబర్ 1వ తేదీ బుధవారం అశ్వయుజ శుద్ధ నవమి వరకు కూడా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇక చివరి రోజైన 11వ రోజు అక్టోబర్ 2వ తేదీ గురువారం అశ్వయుజ శుద్ధ దశమి నాడు విజయదశమి లేదా దసరా పండుగ జరుపుకుంటాము. అందుకే దుర్గాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా పూజలు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు. నవరాత్రుల్లో మొదటి రోజు అలంకారానికి వస్తే సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం అమ్మవారు మనకి శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనం ఇస్తారు. ఈరోజు నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం. ఈరోజు అమ్మవారు మనకి లేత గులాబీ రంగు చీరలో దర్శనం ఇవ్వనున్నారు. ఇక ఈరోజు అమ్మవారికి బెల్లంతో వండిన పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారిని ఎర్రటి మందారాలు కానీ తుమ్మిపూలతో కానీ పూజిస్తే మంచిది. అలాగే ఈరోజు దానంగా రవికల గుడ్డ అంటే బ్లౌజ్ పీస్ దానం చేయడం మంచిది. ఈరోజు నిషిద్ధం, చల్లని వస్తువులు తీసుకోకూడదు. ఇక పఠించాల్సిన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందరియే నమో నమః లేదా ఓం ఐం క్లీం సౌం అని 108 సార్లు చెప్పినా, లేదా ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని కానీ, శ్రీ లలిత త్రిశతి స్తోత్రం కానీ, శ్రీ త్రిపుర సుందరి స్తోత్రం కానీ, బాలా త్రిపుర సుందరీదేవి అష్టోత్తరం చదివినా, శక్తి కొలది అమ్మవారి పూజ చేసినా, కనీసం నామస్మరణ చేసిన పూజా ఫలితంగా సద్బుద్ధి, కార్యసిద్ధి కలుగును. ఓం విశ్వమాత్రే నమః. న్యాయం వైపు నిలబడే గలం, గంగా ప్రవాహం. For latest updates, subscribe to G News. ఇది ప్రజా వేదిక.